మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందాం. తప్పకుండా. కావలసిన పదార్థాలు బేసన్, షుగర్, కాజు పౌడర్, జాగ్రీ, సేమియా, నెయ్యి, ఇలాచీ పౌడర్ అండ్ మిల్క్. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా ప్రాసెస్? షూర్. యా. ముందుగా పాలు వేడి చేసి పెట్టుకొని ఓకే, ఒక బౌల్లో మనం బేసన్ తీసుకుందామండి. Yeah. ఫస్ట్ బాయిల్డ్ మిల్క్ విస్క్ చేసుకోవాలండి. ఓకే, మిల్క్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా చూసుకోవాలి. ఓకే. మనం హల్వా చేస్తున్నాం కదా, Hmm. దానికి ఉండలు కట్టకుండా ఉంటే బాగా వస్తుంది. Yeah. మరి సుష్మిత గారు, మీరు ది ఫస్ట్ సాంగ్తోనే ఏషియన్ బుక్స్ ఆఫ్ రికార్డ్స్లో వెళ్ళినందుకు మీరు ఆ రోజు అయితే హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు కదా, మీ హస్బెండ్ ఫీలింగ్ ఏంటి ఆ రోజు? అవునండి. యా. యాక్చువల్లీ నాకు ఫస్ట్ సాంగ్ కళ్యాణ వైభవం చేశాము. అవును. ఆస్ట్రేలియా నుంచి ఆ సాంగ్కి చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశాము. ఎందుకంటే రికార్డింగ్ స్టూడియోలో మన తెలుగు వాళ్ళు కాదు, వాళ్ళకి అవును. తెలుగు రాదు, తెలుగు మ్యూజిక్. సో వర్డ్స్ కానీ హరుడే వరుడే సాంగ్ అది. సో హరుడే అంటే ఏంటి, అలా Yeah. మీనింగ్ చెప్పుకుంటూ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అది కష్టం కదా. బేసిక్ ఇక్కడ మనకైతే ప్రాబ్లం లేదు, మన వాళ్ళు ఉంటారు, లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు లాంగ్వేజ్ తెలియని ప్లేస్లో రికార్డింగ్ చేసి ఆ సాంగ్ని అది ఏషియన్ బుక్స్ ఆఫ్ రికార్డ్స్లో మీరు వెళ్ళడం అనేది ఇట్స్ రియల్లీ గ్రేట్ అండి. అండ్ దానికి మీ హస్బెండ్ మీకు ఇచ్చిన సపోర్ట్ నిజంగా చాలా చాలా ఎక్కువ. కష్టపడ్డారండి. మా Yeah. హస్బెండ్ కూడా ఇండియా నుంచి మ్యూజిక్ డైరెక్టర్స్ తో కానీ లిరిసిస్ట్ తో కానీ కనెక్ట్ అవ్వడము. మనకి టైమ్ జోన్ డిఫరెంట్, ఆస్ట్రేలియా టైం డిఫరెంట్, ఇండియా టైం డిఫరెంట్ కదా. అవును. సో మిడ్ నైట్ కూర్చొని వర్క్ చేసే వాళ్ళము. ఓ, ప్యాన్ కొంచెం హీట్ ఎక్కగానే బేసన్ వేసేసుకో. మరి మీ ఫస్ట్ సాంగ్ మా కోసం, మా ఆడియన్స్ కోసం ఇంకొకసారి. హరుడే వరుడే జరిగే వేడుక, గిరిజే వధువై నడిచేనే తోడుగా, అనిపించే సంబరం ఇది కాదా అద్భుతం. నిజంగా అద్భుతంగా ఉంది, మీ వాయిస్ అయితే ఇంకా అద్భుతంగా థ్యాంక్ ఉంది. యూ సో మచ్. అందుకేనేమో మీ హస్బెండ్ మీకు అంత సపోర్ట్ ఇస్తున్నారు. సో డైలీ మీరు ఇంట్లో కూడా మీ హస్బెండ్ అడిగినప్పుడు కానీ లేకపోతే ఎప్పుడైనా యా ఈ మధ్య అసలు ఫుల్ గా సాంగ్స్ మీద ఫోకస్ చేశాం కదా. ఏం Yeah. జరిగిందంటే అంతకుముందు కార్లో ఎటన్నా ట్రావెల్ చేసినప్పుడు నార్మల్ గా మ్యూజిక్ ప్లే చేసుకుంటూ వెళ్తాం కదా. అవును. ఈ మధ్య మ్యూజిక్ ఇప్పుడు మీరే పాడమంటున్నారు. ఓకే ఓకే. సో వాళ్ళకి నచ్చిన సాంగ్స్ మా బాబు కానీ మా Okay. హస్బెండ్ కానీ అడుగుతుంటారు సాంగ్స్ Yeah. పాడమని చెప్పి. సో మీకు ఫస్ట్ సాంగ్ కి అంత పెద్ద అవార్డు రావడం ఎలా అనిపించిందండి ఆ రోజు మీకు? మాకు చాలా ఆనందంగా అనిపించింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత రెస్పాన్స్ వస్తుంది, సాంగ్కి అవార్డు వస్తుందని చెప్పి. కానీ అది కొంచెం లాంగెస్ట్ సాంగ్ అన్నమాట. ఓకే. దాని గురించి కూడా వాళ్ళు కన్సిడర్ చేసి అవార్డు ఇచ్చారు. యా అండి. ప్యాన్ కొద్దిగా హీట్ అవ్వగానే మనం ముందుగా కలిపి పెట్టుకున్న బేసన్ అందులో వేసేద్దాము. ఓకే. సో దీనికి గీ, ఆయిల్ అలాంటివి ఏమీ లేదా? ఫస్ట్ బేసన్ వేసాక మిక్స్ చేసుకుంటూ వెంటనే గీ యాడ్ ఓకే చేసుకుంటాం. ఓకే. సో ఈ రెసిపీ మీ స్పెషాలిటీనా అండి, ఎవరి దగ్గరైనా నేర్చుకున్నారా? నాకు యాక్చువల్లీ కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ అన్నమాట. Hmm. సో నేను ట్రై చేస్తూ ఉంటాను డిఫరెంట్ రెసిపీస్ అన్ని. ఓకే అందులో సక్సెస్ అయిన రెసిపీస్లో ఇదొకటి. ఓకే. ఇప్పుడు కొంచెం గీ యాడ్ యా. చేస్తాను. హల్వా కదా, కొంచెం గీ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఓకే. మరి మీకు ఇన్స్పిరేషన్ ఎవరండి సింగింగ్లో? నాకు చిత్రమ్మ గారంటే చాలా ఇష్టం అండి. ఎవరికి చిన్నప్పటి ఇష్టం నుంచి. ఉంటుంది చెప్పండి. పద్మభూషణ్, పద్మవిభూషణ్, కేఎస్ చిత్ర గారు. సో యాక్చువల్లీ ఇంకో విషయం ఏంటంటే నా ఫస్ట్ సాంగ్ పోస్టర్ లాంచ్ చేసింది చిత్రమ్మ గారి బర్త్డే రోజు. వావ్ వావ్. సో తను ఒకసారి వీడియో కాల్లో మాట్లాడి నాకు విషెస్ చెప్పారు, చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చారు అమ్మ.
లాస్ట్ ఇయర్ కూడా కలవడం జరిగింది. సో చాలా బ్లెస్ చేశారు. మరి మీరు చిత్రమ్మ గారి ఫేవరెట్ కాబట్టి మీకు మా కోసం చిత్రమ్మ గారిది యా షూర్ అండి. తెలుసా మనసా ఇది నాటి అనుబంధమో, తెలుసా మనసా ఇది జన్మ సంబంధమో. వావ్, సో స్వీట్, చాలా స్వీట్ గా ఉంది మీ వాయిస్. మీరేంటండి క్లాసికల్ నేర్చుకున్నారా? కర్ణాటిక్ నేర్చుకున్నాను. ఓకే ఓకే. సో చిన్నప్పుడు నేర్చుకున్నాను. మళ్ళీ తర్వాత కూడా చిత్ర గారు మా గురు, ఓకే, వాళ్ళ ద్వారా కూడా నేర్చుకున్నాను. నేను ఇప్పటికీ సపోర్ట్ చేస్తూ ఉంటారు. నేను చూసాను మీ ప్రొఫైల్లో యాక్చువల్గా. అవునా? అండ్ యువర్ వాయిస్ సో స్వీట్. యాక్చువల్గా మీరు స్వీట్ చేస్తున్నారు, నాకు అదే అనిపిస్తుంది. స్వీట్ అక్కడికంటే ఇక్కడ ఎక్కువ స్వీట్నెస్ ఎక్కువైపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, ఇప్పుడు కొంచెం షుగర్ యాడ్ చేసుకుందాం. యా, సో అది ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. అండ్ షుగర్ యాడ్ చేసాక మళ్ళీ కొంచెం లూజ్ అవుతుంది, మళ్ళీ మిక్స్ చేస్తూ ఉండాలి. ఓకే. సో ఈ షుగర్ ఎలా అంటే ఒక కప్పు బేసన్ తీసుకున్నాం కదా, దానికి 1.5 కప్పు మంచిగా స్వీట్ తినే వాళ్ళకైతే 1.5. ఓకే. ఎవరి టేస్ట్ తగ్గట్టు ఇంకొంచెం తక్కువ కావాలంటే తక్కువ, ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో మీ కెరియర్లో మీకు బాగా అసలు అంటే ఈరోజు మై బెస్ట్ డే, నా కెరియర్లో ఇంత మంచి అప్లాస్ వచ్చింది నాకు, నేను మర్చిపోలేనిది ఇది అనుకున్నది ఏదైనా ఉందా? యా ఉందండి. నా సెకండ్ ప్రాజెక్ట్ హరహర్ శంభు చేశాము. అది 5 లాంగ్వేజెస్లో చేశానండి. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం. అసలు నేను కూడా అనుకోలేదు అన్ని లాంగ్వేజెస్లో చేస్తానని. ఇంకా మా వారైతే చైనీస్, ఫ్రెంచ్ అన్ని లిరిక్స్ కూడా రెడీ చేశారు. అది తర్వాత చేద్దామని చెప్పి అన్నమాట. సో దాని గురించి అని కేరళలో చేసాము షూట్. ఓకే. దానికోసం ఆస్ట్రేలియా నుంచి ఇక్కడికి వచ్చి కష్టపడ్డాము. నేను మా బ్రదర్ వెళ్ళాము షూట్ కి. ఓకే. సో అప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 35-40 డిగ్రీస్ ఎండ ఉంటదండి. శివుడు కదా, చెప్పులు వేసుకోకూడదు. మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 3 o'clock వరకు. మధ్యలో చిన్న చిన్న షార్ట్ బ్రేక్స్, అసలు ఫుడ్ తినడానికి టైం లేకుండే, వాటర్ లేదు, హ్యూమిడ్ వెనకాల బీచ్, అదంతా చాలా కష్టపడ్డాము. కానీ రిజల్ట్ ఒకసారి చూసాక అంతా మర్చిపోయామండి. మరి 5 లాంగ్వేజెస్ అంటే నార్మల్ మ్యాటర్ కాదు అదంతా. అండ్ 5 లాంగ్వేజెస్ లో మీకు అప్లోజ్ అంతే బాగా వచ్చింది కదా? అంతే బాగా వచ్చిందండి. రెస్పాన్స్ త్రూ లాంచ్ చేసాము. సో ఆల్మోస్ట్ 4 million క్రాస్ అయింది అన్ని లాంగ్వేజెస్ కలిపి. మీకు శివుని అనుగ్రహం ఉంది కాబట్టి 5 లాంగ్వేజెస్ లో కూడా శివుని ఆరాధించారు. అండ్ ఈ రోజు కూడా శివరాత్రి రోజు ఇక్కడికి వచ్చి మా అందరి కోసం స్వీట్ చేస్తూ మీ స్వీట్ వాయిస్ తో శివుని ఆరాధిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఇన్ని ప్రాజెక్ట్స్ చేసుకుంటూ శివుణ్ణి మేము అనుకున్నాము, కొన్ని వేల సార్లు తలుచుకున్నాము. ఆ బ్లెస్సింగ్స్ మాకు ఎక్కడికి పోవు అనే ఒక హ్యాపీనెస్ ఉంటుంది మా ఫ్యామిలీకి. సో మేము ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నా కానీ సాంగ్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్ కదా. మా అబ్బాయి అయితే పెద్ద అబ్బాయి కూడా ఇంట్రెస్ట్ అన్నమాట సింగింగ్. ఓకే. సో నా పాటలు విని విని ఒకసారి సాంగ్ పాడమంటే 5 లాంగ్వేజెస్ ఒక్కొక్క లైన్ ఒక్కో లాంగ్వేజ్ కవర్ చేస్తే జీన్స్ ఎక్కడికి పోతుంది. సో అలాంటి చిన్న చిన్న స్వీట్ మెమరీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంకొంచెం గీ యాడ్ చేద్దాం. ఓకే. తర్వాత షుగర్ మిక్స్ అయింది కదా, ఇప్పుడు కాజు పౌడర్ వేసేసుకుందాం. ఓకే. ఇలా ఉండలు లేకుండా చూసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్, మరి రీసెంట్ గా మీరు మూవీతో కూడా లాంచ్ అయ్యారు, బహిర్భూమి. అవునండి. అండ్ సాంగ్ విన్నాను, చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. అండ్ ఇప్పటి వరకు మీరు పాడిన జోనర్స్ ఒకటి, ఈ జోనర్ వేరు కదా? ఎగ్జాక్ట్లీ అండి. సో అంతకు ముందు చేసినవన్నీ మెలడీ, ఇది వాయిస్ మాడ్యులేషన్ ఉంటుంది. రొమాంటిక్ సాంగ్ తీసుకున్నాము. చూసాను. సో
సో నేనైతే విన్నాను, మరి మా ఆడియన్స్ కి ఇంకొకసారి. యా డెఫినెట్లీ అండి. మబ్బుల్లో దాగి కొంటె బాణాలు నేరుగా తాకితే, చిన్నారి నాభి కందిపోయింది చూపులే వాలితే, తీరంలో వేడి గాలి వీచింది ఓరగా నవ్వితే, చలికాలం నేరం సాయం చేసే కౌగిలే చేరితే, అనువనువు నా సమ్మతం నేనుండేది నీ కోసం, నీ ఒల్లోని సావాసం చంపేస్తుంది యారాటం పెదవుల రంగున. వావ్, అసలు దానికి దీనికి అసలు సంబంధమే లేదు కదా మీకు. అంటే అక్కడ ఎంత స్వీట్ గా దేవుడి పాట పాడినప్పుడు ఎంత ఆరాధిస్తూ ఉందో, ఇక్కడ రొమాంటిక్ సాంగ్ కి కూడా చాలా బాగుంది. అసలు ఇక్కడికి అక్కడికి అసలు మీరేనా ఈ రెండు వాయిస్ అంటే చూడని వాళ్ళైతే నమ్మకపోవచ్చేమో నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే దట్ ఈస్ సో స్వీట్. కంప్లీట్ మెలోడీ, ఇది కంప్లీట్ చాలా బాగుంది, చాలా బాగుంది. అండ్ వితౌట్ ఎనీ అంటే అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ కానీ ఏమీ లేకుండా మీరు ఇంత దూరం ఇన్ని అవార్డ్స్, చాలా గ్రేట్ అండి. అండ్ దానికి మీ హస్బెండ్ మీకు ఇస్తున్న సపోర్ట్ అయితే ఇంకా గ్రేట్. ఓకే అండి, ఇది ఇంకా రెడీ అయింది, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఓకే, ముందుగానే నెయ్యి రాసి పెట్టుకున్న బౌల్లోకి వేసుకుందాం. ఓకే. సేమియా వేయించుకో. ఓకే, సో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు సేమియాని వేయించుకోవాలి. అవును. మీ గురించి చెప్పండి మమతా గారు, మీకు ఏ స్వీట్స్ ఇష్టము? స్నాక్స్ లో నాకు స్వీట్స్ అంటే బేసిక్గా నేను స్వీట్స్ ఎక్కువ తినను. ఓహో, గుడ్ హ్యాబిట్. కానీ ఎప్పుడైనా కావాలి అనుకుంటే మాత్రం రస్మలై, రసగుల్లా అలా వాటరీ కైండ్ ఆఫ్ అలా ఉంటే లిక్విడ్ గా నచ్చుతుంది. సో మీరు శివరాత్రి అది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఎవ్రీ ఇయర్? ఎవ్రీ ఇయర్ మార్నింగ్ లేచి ఇంట్లో ఫస్ట్ పూజ చేసి ఫ్యామిలీ అందరం, తర్వాత టెంపుల్కి వెళ్ళి కుదిరితే పేరెంట్స్ దగ్గరికి అలా వెళ్ళడం అలా చేస్తుంటాం. ఓకే, మీ ఇన్లాస్ అండ్ మీ మదర్ అండ్ ఫాదర్ వాళ్ళు ఎలా, ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటి? వాళ్ళందరూ చాలా హ్యాపీ అన్నమాట. సో నాకు వాళ్ళ రిలేటివ్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంటే వాళ్ళందరికీ కూడా హ్యాపీ టీయర్స్ వస్తాయి అన్నమాట. అది చూసి మాకు ఇంకా ఎంకరేజ్మెంట్. డెఫినెట్లీ డెఫినెట్లీ. గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది, మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే మమతా గారు, ఇప్పుడు మనం అది పక్కన పెట్టుకున్నాం కదా సేమియా. ఇప్పుడు ఈ ప్యాన్లో కొద్దిగా బెల్లం, పాకంకి సరిపడా బెల్లం తీసుకో. ఓకే, ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఎక్కువ వేయొద్దండి, చూసుకొని వేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు సేమియా యాడ్ చేద్దాం. ఓకే, సో బెల్లం అండ్ సేమియా రెండు కలవాలంటారా? బెల్లం అండ్ సేమియా మనం మిక్స్ చేసుకొని వేయించాం కదా, బెల్లం పాకంలో బాగా మిక్స్ చేసుకొని కొంచెం గట్టిగా అయ్యే వరకు వేయించుకొని తీసేసుకుంటాం. సో ఇప్పుడు ఆ సేమియా అండ్ బెల్లం
ఆ రెండు మిక్స్ చేసిందని మనం చేసిన ఉండలుగా మనము చేసుకోవాలా? బాగా చల్లగా అయిపోతే మనకి షేప్ రాదండి. ఓకే. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే Hmm. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని మనకు కావలసిన షేప్ చేసుకుంటాం. ఓకే. మనకి నచ్చిన షేప్, మీకు నచ్చిన షేప్ బర్డ్ నెస్ట్ లా చేశారు కదా. అవునండి. సో కప్స్ లాగా చేసుకొని ఇందులో మనం హల్వా పెట్టుకోవచ్చు. ఓకే. ఓకే మమత గారు, Hmm. మనము ఈ షేప్ లో వచ్చేలాగా చేసుకుందాము. ఓకే. తర్వాత మనము ఈ హల్వాని ఇందులో స్టఫ్ చేసి ఓకే. అది కూడా మనకి నచ్చిన షేప్స్ లో తీసుకోవచ్చా? నచ్చిన షేప్ లో తీసుకోవచ్చు అండి. మనం బెల్ల పాకం వేసాం కదా, పాకం కరెక్ట్ గా తీస్తే మనకి ఏ షేప్ అంటే ఆ షేప్ లో చేసుకోవచ్చు. జనరల్ గా పిల్లలకి బాగుంటుంది కదా. పిల్లలకి బాగుంటుంది. లేకపోతే అన్ని రొటీన్ స్వీట్స్ అన్న అవును. ఫీలింగ్ ఉండకుండా ఇది డిఫరెంట్ చూడటానికి గా ఉంటుంది. ఏంటిది సంథింగ్ డిఫరెంట్ అనిపిస్తుంది. Yeah. Yeah. ఓకే అండి, ఫైనల్ గా మనము ఆల్మండ్స్ గ్రేట్ చేసుకున్నాం ఉంది కదా, Hmm. అది గార్నిషింగ్ చేసుకుందాం. ఓకే. సో మమతా గారు, Yeah. ఫైనల్లీ బేసన్ కాజు హల్వా రెడీ అయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. బేసన్ కాజు హల్వా టేస్ట్ చేసే ముందు ఒకసారి తయారీ విధానం చూసేద్దామా. శనగపిండి హల్వా కావలసిన పదార్థాలు: శనగపిండి, పంచదార, బెల్లం, జీడిపప్పు, నెయ్యి, పాలు, బాదం పప్పు, సేమియా. శనగపిండి హల్వా తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శనగపిండి, పాలు పోసి బాగా విస్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఈ శనగపిండి మిశ్రమాన్ని అందులో పోసి తర్వాత నెయ్యి, పంచదార, జీడిపప్పు పొడి, యాలకుల పొడి వేసి బాగా దగ్గర పడేలాగా కలిపి డిష్ అవుట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక పాన్ పెట్టి అందులో బెల్లం, కొద్దిగా నీళ్లు పోసి పాకం చేసి అందులో వేయించి పెట్టుకున్న సేమియా వేసి కలిపి డిష్ అవుట్ చేసి చిన్న చిన్న కప్స్ లాగా చేసుకొని శనగపిండి హల్వాని ఫిల్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, శనగపిండి హల్వా రెడీ.